జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రస్తుతానికే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకు ప్రతిరోజు కూడా కాళ్ళు రాత్రులు ఎగినాయి, అమావాస్య రాత్రులే. అంటే అంతా కూడా కష్టకాలమే కొనసాగేటట్టు ఉండేది కాదు, కన్ఫామ్గా అదే జరగబోతుంది. అది విషయం. అయితే ఇంతకు విషయం ఏందనుకుంటారా, ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అయితే రాజ్యం వెళ్తుంది. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ పనిచేస్తూ ఉన్నారు. నిజానికి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉన్నది. దానికి కారణం ఏందో తెలిసిన, బంగ్లాదేశ్ మియా ముస్లింలు, అదేవిధంగా రోహింగ్యా ముస్లింలు అస్సాంలో ఉండడమే దీనికి కారణం. మొన్న 4 రోజుల క్రితం అస్సాం బీజేపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే ఒకటి తీసుకునింది. అదే గొడ్డు మాంసాన్ని, అదే స్వామి బీఫ్ అంటారు కదా, దాన్ని బ్యాన్ చేశారు. ఇక నుంచి అస్సాంలో గొడ్డు మాంసాన్ని ఉత్పత్తి చేయడం కానీ, గోవులను వధించడం కానీ, గోహత్య చేయడం కానీ, గొడ్డు మాంసాన్ని వినియోగించడం కానీ పూర్తిగా నేరం. గొడ్డు మాంసాన్ని అస్సాంలో పూర్తిగా నిషేధించారు. నిజానికి ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకోవాల్సింది. కాస్త లేటుగానైనా కూడా అస్సాం బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకున్నది. నిజానికి అస్సాంలో గొడ్డు మాంసాన్ని వినియోగించడం చాలా కామనం. ఎందుకో తెలిసిన, ఇక్కడ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు ఉండడంతో అస్సాంలో గొడ్డు మాంసం విక్రయాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. దీంతో ఈ గొడ్డు మాంసం విక్రయాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు హిమంత బిశ్వ శర్మ అయితే నడుమిగించారు. గొడ్డు మాంసం పైన పూర్తిగా నిషేధం విధించారు. కానీ అస్సాంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేదో పెద్ద నేరం మాదిరిగా భావిస్తా అస్సాంలో గోల చేసింది. వీళ్ళు ఏ బాడ్కోగాళ్ళు ఏ రోజైనా కూడా ఈ గోహత్యల మీద కావచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు, నా నోరు కూడా మాటలు మాట్లాడడానికి మనసు ఒప్పడంలే. ఈ గోహత్యల విషయంలో ఏ రోజైనా వీళ్ళు మాట్లాడినారా? ఏ రోజైనా మాట్లాడినారా? ఒరే స్వామి, హిందూ సమాజం, యావత్ హిందూ సమాజము, హిందువులందరూ కూడా గోవును సాక్షాత్తు తల్లిలాగా పూజిస్తారు, గోమాత అంటారు. అలాంటిది వాళ్ళ మనోభావాలు మీరు దెబ్బతీయద్దు. మీరు ఎందుకు వాళ్ళను ఈ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు పరమత సహనం పాటిస్తారు కదా, హిందూ ముస్లిం బాయ్ అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు ఆ మారి చేస్తారని చెప్పేసి ఏ నాయకుడైనా ఎవరైనా ఆ మారి అన్నారా? మాట్లాడలా. కానీ ఈ గొడ్డు మాంసాన్ని బ్యాన్ చేస్తే మాత్రం వీళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం గోల చేశారు. అర్థమవుతుందా? ఈ నిర్ణయం ముస్లింలకు వ్యతిరేకమంట నానా యాగి చేశారు. కానీ చెప్పినా కదా, హిందువుల విషయం అసలు ఈ దేశంలో హిందువులకు హక్కులు లేవు. ఈ దేశంలో హిందువులు అనాథలతో సమానం. కాంగ్రెస్ దృష్టిలో హిందువులు ఏమన్నా కూడా ఎవడు పట్టించుకోడు అనేదే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నమ్మకము. సాక్షాత్తు హిందువులు అంటే హిందువులు కూడా సిగ్గు శరం లేకుండా, మానవ అభిమానం లేకుండా ఆత్మాభిమానం చంపుకొని మనకు ఓట్లేస్తారనేదే వీళ్ళ నమ్మకం, వీళ్ళ ధైర్యము. కాబట్టి హిందువుల విషయంలో వీళ్ళు ఎవరు కూడా ఏ మాత్రం కూడా నోరు మెదపరు. వీళ్ళు నోరు మెదిపేదల్లా ఎవరి కోసం అయ్యా అంటే వాళ్ళ కోసమే. అర్థమవుతుందా? ముస్లింలలో ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తా కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే నిర్వహిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో విసిగిపోయేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఎక్కడ? అస్సాంలో. అస్సాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి కమలాఖ్య దే, ఆయన నాయకత్వంలో మొత్తంగా 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ మొఘల్ రాజులను, మొఘల్ రాజుల మన దేశం మీద దండయాత్రకు వచ్చి మన దేశంలో ఎన్నో ఆస్తులను, రాజ్యాలను కొల్లగొట్టి ధ్వంసం చేసి మన గుళ్ళను, గోపురాలను కూలగొట్టి ఆ గోడల మీదనే, ఆ పునాదుల మీదనే మళ్ళా మసీదులు నిర్మించేటటువంటి వాళ్ళు, మన దేశ సంపదను వాళ్ళ దేశాలకు తరలించేటువంటి వాళ్ళు, కేవలం మత పిచ్చితో, మత ఛాందసవాదంతో ఎంతోమంది హిందువుల కుతుకలు కోసిన వాళ్ళు మొఘల్ రాజులు. ఆ మొఘల్ రాజుల పాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే పోలి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అస్సాంకు ఒరిగింది ఏమీ కూడా లేదు. పైగా ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలకైతే తెరలేపుతారు. కాంగ్రెస్ పార్టీ మొఘల్ రాజుల వారసత్వపు పార్టీగా పనిచేస్తుంది. 100% ఇది వాస్తవం. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నామంటూ కీలక ప్రకటన చేయడం గమనార్హం. అర్థమవుతుందా? అంటే మార్పు మొదలైంది. ఈ మార్పు ఈ కాంగ్రెస్ పార్టీను, ఈ హిందూ వ్యతిరేక భావజాలాన్ని, ఈ దేశ వ్యతిరేక శక్తులను సమూలంగా తుడిచిపెట్టేస్తుంది రాబోయే రోజుల్లో. ఇది మాత్రం పక్కా జరిగి తీరుతుంది. అవునా కదా? మీకు అలా అనిపిస్తుందా లేదా? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తే ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. ఓకేనా?
ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏ మాత్రం కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింకును ఖచ్చితంగా నేను ఈ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.